దాని ద్వారా నీకు వచ్చే ఒక పాటో మాటో విను, దాన్ని అంతవరకు వాడి పక్కన పెట్టు. ఆర్థిక లావాదేవీలు ఉంటే అంతవరకు వాడు పక్కన పెట్టు. ఇంకా నీ ఏదైనా సమాచారం ఉంటే అంతవరకు చూడు, పక్కన పెట్టు. కానీ నువ్వు నీ అదుపులో అది ఉండాలి, కానీ దయచేసి దాని అదుపులోకి నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకంటే రెండు విధాల నీకు నష్టం. భౌతికంగా కూడా నీకు నష్టమే, ఆత్మీయంగా నష్టం. భౌతికంగా నష్టం ఏంటో తెలుసా? ఎక్కువగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఒక వస్తువుని వీక్షించడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. నైట్ నిద్ర కూడా పోకుండా 12, 1 గంట, 2 దాకా రకరకాల విషయాలు చాటింగులు చేస్తా, మాట్లాడతా ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళలో 89,000 మంది ముందు వేల మంది మీద పరిశోధన చేశారంట. 89,000 మంది మీద పరిశోధన చేస్తే అందులో దాదాపు చాలా మందికి ఈ హృద్రోగం, గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు కనపడ్డాయట. తెలుసా మీకు? దయచేసి మీరు దేనికి బానిస కాకండి, దేనికి బానిస కాకండి. ఏదైనా మన అదుపులో ఉండాలి, కానీ మనం దేని అదుపులోకి వెళ్ళొద్దు. మనం దేవుని అధీనంలో, దేవుని అదుపులో ఉందాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.